మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, అష్టమి తిథి, శ్రవణ నక్షత్రం, బుధవారం. నరఘోష దృష్టిదోషం దూరమయ్యేందుకు ఈరోజు మనమంతా ఓం కాలభైరవాయ నమః అని జపిద్దాం. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా కొన్ని అపార్ట్మెంట్లలో ఒకవైపు ఎత్తుగా ఉంటాయి, పక్కనే ఉన్న అపార్ట్మెంట్లు తక్కువగా ఉంటాయి. అలా ఉండడం వల్ల దిశల రీత్యా వాస్తు దోషం సంభవిస్తుంది. అప్పుడు శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే వాస్తు దోషాలన్నీ దూరమవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఆయాసం, ఆస్మా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి వాటితో బాధపడుతున్న వారు దేవదారు చూర్ణాన్ని వినియోగించాలి. ఈ చూర్ణాన్ని ప్రతినిత్యం సేవిస్తుండాలి. కొందరు పిల్లలు రాత్రులు నిద్రపట్టక బాధపడుతున్న వారు, గురకతో బాధపడుతున్న వారు కూడా ఈ చూర్ణాన్ని వినియోగించాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మండి బాకీలు వసూలయ్యేందుకు ఈరోజు సాయంత్రం ఒక వంకాయను మధ్యలోకి తరిగి ఒక ముక్కకు పసుపు, మరో ముక్కకు సున్నాన్ని రాసి క్లాక్వైజ్గా రెండింటినీ రుద్దాలి. ఆ తర్వాత వాటిని నీటిలో వేసి వేపాకుల్ని పట్టుకుని డబ్బివ్వాల్సిన వారి పేరును తలుచుకుని కాలభైరవాష్టకాన్ని పఠించాలి. వేపాకుల్ని కూడా నీటిలో వేసి ఏదైనా చెట్టుకు పోసేయాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.